అమ్మా, నన్ను క్షమించొద్దు. ఈ కథను రచించిన వారు డాక్టర్ సి భవానీదేవి గారు. ఈ కథ నవ్య వారపత్రికలో 2008 మార్చిలో ప్రచురితమైంది. కిచెన్ సర్దుకుంటున్న సునీత మోహన్ని పిలిచింది. మోహన్, కొంచెం హెల్ప్ చేయవు ప్లీజ్. సునీత అలా అడిగితే కాదనలేడు మోహన్. ఎంత డాక్టర్ అయినా భార్య ముందు భర్తే కదా. కొత్తగా ఇల్లు మారి వారమైనా ఇద్దరికీ డ్యూటీలతోనే సరిపోవడంతో ఇల్లు సర్దుకునే టైం లేదు. ఫ్రిడ్జ్ కనెక్షన్ ఆన్ చేశాడు. రేపు కూరలు తెప్పిస్తాను సునీత, ఇంక చాలే, ఆకలిస్తోంది, వడ్డించు అంటూ చెయ్యి కడుక్కున్నాడు. ఇంతలో పక్కింటావిడ గొంతు వినిపించింది. మళ్ళీ, రాధా, కొంచెం కంచాలు పెట్టమ్మా, అన్నం తిందాం కూతురుతో అంటోంది. ఈ వారం రోజులుగా ఆవిడ మాటలు వింటూనే ఉంది సునీత. గరిటెలు గిన్నెల చప్పుడు. భోజనాలు చేస్తున్నట్టున్నారు. రాధా, నాన్నగారికి పక్క వేయి, మంచినీళ్లు దగ్గర పెట్టు అన్నట్టు టాబ్లెట్లు వేయడం మర్చిపోకు. పక్కింటావిడ గొంతు వింటూనే సునీత, మోహను భోజనం ముగించారు. పక్కింట్లో లైట్ ఆరిపోయింది. అంతా పడుకున్నట్టున్నారు. సునీత ఇంట్లో ఉన్న టైంలో పక్కింటావిడ గొంతు వినిపిస్తూనే ఉండడం సునీత దినచర్యలో భాగమైంది. ఆవిడ పేరు జానకమ్మని పని మనిషి చెప్పింది. ఓసారి వెళ్ళి ఆవిడ్ని పరిచయం చేసుకుందామనుకునే లోపు అర్జెంట్ ఫోన్ కాల్. అమ్మకి బాగాలేదు, వెంటనే రమ్మని. ఆదరబాదరగా ఇద్దరూ లీవ్ లెటర్స్ పడేసి నెల్లూరు వెళ్లారు. పక్షవాతంతో మంచంలో పడుకున్న అమ్మని చూసి ఏడ్చేసింది సునీత. మోహన్కి భార్యను ఓదార్చడం కష్టమైంది. 10 రోజులున్నారు. అమ్మకి కొంత నయం అనిపించాక తిరుగు ప్రయాణమైంది సునీత. సునీత చెయ్యి పట్టుకుని వదల్లేదు అమ్మ. భయంగా ఉందని దగ్గరుండమని బతిమాలింది. కళ్ళనీళ్లు పెట్టుకుంది. తననింత దాని చేసిన అమ్మకి అవసాన కాలంలో దగ్గర ఉండడానికి టైం లేదు సునీతకు. సెలవు లేదమ్మా, మళ్ళీ వస్తాను. తల్లికి నచ్చచెప్పి బయలుదేరిందే గాని మనసంతా అమ్మ దగ్గరే ఉంది. మళ్ళీ రొటీన్. ఇద్దరూ ఉద్యోగం చేసే జీవితంలో అమ్మకే స్థానం లేదు. పక్కింటి వాళ్ల గురించి చెప్పేదేముంది. కొత్త ఇంట్లోకి వచ్చాక కొత్త పరిసరాలు, పరిచయాలు, అంటి ముట్టని సిటీ జీవితం. ఆ రోజు ఉదయం నిద్రలేస్తూనే జానకమ్మ గారి గొంతు వినిపిస్తోంది. ఆవిడ, రాధా, ఇదివ్వు, అదివ్వు అంటుంటే సునీతకి అమ్మ మళ్లీ గుర్తొస్తోంది. రాధా, దేవుడి పూజకు పూలు కోసుకురా అమ్మన్నాను, తెచ్చావా? ఇలా పెట్టు, ఈలోగా ఆ కూర కాస్త తరిగిపెట్టు. జానకమ్మ గారి గొంతు ఖంగుమంటోంది. ఆ రోజంతా హడావిడి. కొలీగ్స్లో ఎవరిదో పెళ్లి. సాయంత్రం ఎలాగైనా జానకమ్మ గారిని కలవాలనుకుంది. బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ టాలీ కావడానికి లేట్ అయింది. ఇంటికి వచ్చేసరికి 8 అయింది. మోహన్కి క్లినిక్లో లేటై 9ంటికి వచ్చాడు. భోజనాలై అలసిపోయి బెడ్ మీద వాలిపోయి దుప్పటి కప్పుకుంది సునీత. అర్ధరాత్రి తలుపులు ఎవరో బాదుతుంటే హఠాత్తుగా మెలకువ వచ్చి ఇద్దరూ లేచారు. తలుపులు తీస్తే ఎదురుగా పక్కింటి పెద్దాయన. గాబరాగా, డాక్టర్, ప్లీజ్ ఓసారి త్వరగా రండి, జానకి స్పృహ లేదు. మోహన్ వెంట పరుగున పక్కింటికి వెళ్ళింది సునీత. ఆవిడికి ఇంజెక్షన్ ఇచ్చాడు మోహన్. పర్వాలేదు, భయపడకండి, హై టెంపరేచర్లో ఇది మామూలే, బీపీ చూస్తూ అన్నాడు. ఆవిడికి 60 ఏళ్లుంటాయి. నెరసిన జుట్టు, విశాలమైన నుదుటి మీద కాసింత బొట్టు, మట్టిగాజులు, జరీ చీర, అంతా అమ్మలానే ఉంది. ఇల్లంతా కలే చూసింది సునీత. పాత ఫర్నిచరు, పాతతరం ఫోటోలు, పిల్లల ఫోటోలు, 2 జంటల కలర్ ఫోటోలు లేటెస్ట్వి. వీళ్ల పిల్లలవి కాబోలు. జానకమ్మగారు అస్పష్టంగా రాధా అని పిలిచారు మెల్లగా. సునీత ఆయన కేసు చూసి, రాధని పిలుస్తారా అడిగింది. ఆయన కళ్ళ నిండా నీళ్లు. టీవీ పక్కన ఆడపిల్ల బొమ్మని చూపించి కళ్ళు తుడుచుకున్నారు. ఆ బొమ్మ తీక్షణంగా తన హృదయం లోతుల్లోకి చూస్తున్నట్టు అనిపించింది సునీతకి. చూపులు మరల్చుకుని ప్రశ్నార్థకంగా ఆయన కేసు చూసింది. అవునమ్మా, రాధ మా అమ్మాయి. సాఫ్ట్వేర్ అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని అమెరికాకి వెళ్ళిపోయింది. కూతుర్ని వదిలి ఉండలేని ప్రేమతో జానకి ఇలా మారిపోయింది. చీటికి మాటికి రాధని పిలుస్తూ మాట్లాడుతూ కూతురు ఇంకా ఇక్కడ ఉన్నట్టే పిచ్చి భ్రమ. చాలా ఖర్చు ప్రయాణం. అల్లుడు రాధని పంపడు. కొడుకు కోడలు ఉద్యోగస్తులే, మాతో ఉండలేరు. పోయినసారి రాధ వచ్చే ముందు
అమ్మా, నీకోసం ఏం తెమ్మంటావు అని అడిగింది. నీలాంటి ఆడపిల్ల బొమ్మ కావాలి అంది జానకి. ఆ బొమ్మే ఇది ముగించాడాయన. ఇప్పుడు ఆ బొమ్మలో రాధ కాదు, తనే కనబడుతోంది సునీతకి. మెల్లగా లేచి జానకమ్మ దుప్పటి సరిచేసి బయటికి నడిచింది. అమ్మా, నన్ను క్షమించొద్దు చెమ్మగిల్లిన మనసుతో అనుకుంది సునీత. నెల్లూరులో కదల్లేని తల్లికి కన్నపేగు కదిలినట్టయింది. కథ సమాప్తం.